ఆనాడు కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో అతిసార కలకలం రేపుతోంది. ఆదోని ప్రభుత్వ హాస్పిటల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. బాధితులను పరామర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరామర్శించారు. మంత్రాలయం నియోజకవర్గం సుంకేసుల గ్రామంలో నీటి కలుషితం వల్ల అతిసార వ్యాపించిందని బాధితులు వ్యాపోయారు. జాయింట్ కలెక్టర్ బాధితులతో మాట్లాడి గ్రామంలోని నీటి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో రోజంతా వైద్య సేవలు అందిస్తూ సురక్షిత నీటిని అందించే ఏర్పాట్లు చేస్తామని జేసీ మౌర్య తెలిపారు. ఎప్పుడు అడగలేదు వాటర్ ట్రీట్మెంట్ సరే ఆ పాప వెయిట్ 10-11 కేజీలో ఉందంటే 3 ఏళ్ల పాప మూవీడ్ అవ్వడం వల్ల రాత్రి అది కొంచెం ఎక్కువ అయిపోయి సమ్ బయోలాజికల్ చేంజెస్ వచ్చి అయిందంటున్నారు. బట్ నేను డాక్టర్ వాళ్ళని కూడా ఫస్ట్ అది కరెక్టా కదా వెరిఫై చేయమన్నాం. అందుకే ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నా కూడా ఏదైనా ఫస్ట్ సజెషన్స్ తీసుకొని ఈ రెగ్యులర్ డాక్టర్స్ కింద దగ్గర సజెషన్స్ తీసుకొని ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి. లేదు అక్కడ 24/7 మెడికల్ క్యాంప్ పెట్టమని చెప్పాను నేను డిఎంహెచ్ఓకి. అక్కడే డిప్యూటీ డిఎంహెచ్ఓ కూడా ఉన్నారు. 24/7 ఇవన్నీ కేసెస్ తగ్గి అక్కడ మొత్తం అంతా బాగా అయ్యేంత వరకు సుంకేసులో 24/7 మెడికల్ క్యాంప్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి చెప్పడం కూడా ఏం జరిగిందంటే సెక్రటేరియట్లో క్యాంప్ పెట్టుకొని చెప్పాము. అక్కడికి వచ్చి ఏదైనా బాగాలేకపోతే విజిట్ చేసేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఇమీడియట్గా బాగాలేకుంటే అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడే అన్ని మెడిసిన్స్ కూడా పెట్టాం. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా ఎక్కడైనా కూడా ఇలాంటి కేసెస్ ఉంటే మాత్రం దగ్గరున్న పిహెచ్సి ఏరియా హాస్పిటల్ని అప్రోచ్ అవ్వమని చెప్పాలి. అండ్ ఒకవేళ నేను డాక్టర్స్ కూడా వీళ్ళకి కూడా చెప్పింది ఏంటంటే ఒక ఊరి నుంచే ఒక 2-3 కేసులు వస్తాయి అంటే అది ఒక ఇండికేషన్ మనకి బాగాలేదని మాకు ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తే ఈ న్యూస్ కూడా నాకు మార్నింగ్ వరకు తెలియదు. మనకి న్యూస్ స్క్రోలింగ్ వచ్చేంత వరకు నాకు తెలియదు. ఇలా చెప్తే మనము అదర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఇమీడియట్ స్టెప్స్ ఏదైనా తీసుకోవాలంటే చేపిస్తాం. సో ఇది మా నోట్ ఇవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి వాటిని కేర్ఫుల్గా ఈ వాటర్ కూడా కొంచెం కాంచుకొని వాటర్ కానీ ఈ ఫిల్టర్ అనేది లేదు ఇప్పుడు కంప్లైంట్ చేస్తారు అంటే జేజేఎన్ కింద రాలేదంట ఊరికి. అలాంటివి ఏమైనా ఉంటే టేకప్ చేయమని కూడా ఆర్డబ్ల్యూఎస్ కింద టేకప్ చేసి ఇమీడియట్గా కంప్లీట్ చేయమని చెప్తాను. ఆ పాప వెయిట్ 10-11 కేజీలో ఉందంటే 3 ఏళ్ల పాప మూవీడ్ అవ్వడం వల్ల రాత్రి అది కొంచెం ఎక్కువ అయిపోయి సమ్ బయోలాజికల్ చేంజెస్ వచ్చి అయిందంటున్నారు. బట్ నేను డాక్టర్ వాళ్ళని కూడా ఫస్ట్ అది కరెక్టా కదా వెరిఫై చేయమన్నాం. అందుకే ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నా కూడా ఏదైనా ఫస్ట్ సజెషన్స్ తీసుకొని ఈ రెగ్యులర్ డాక్టర్స్ కింద దగ్గర సజెషన్స్ తీసుకొని ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి. లేదు అక్కడ 24/7 మెడికల్ క్యాంప్ పెట్టమని చెప్పాను నేను డిఎంహెచ్ఓకి. అక్కడే డిప్యూటీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం.